శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం రాత్రి హైడ్రామా నడిచింది. ఇక వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి సిద్దిరి ముఖ్య అనుచరుడు పైలా వేణుగోపాల్ రెడ్డిని కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి డాక్టర్ సిద్దిరి అప్పలరాజుతో సహా పలువురు వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నకిలీ మద్యం, అక్రమ వసూళ్లపై వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీలో మహిళా కానిస్టేబుళ్లపై వేణుగోపాల్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించాడంటూ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు వేణుగోపాల్ రెడ్డిని గత రాత్రి స్టేషన్ కు తరలించారు. అక్రమంగా అరెస్ట్ చేయడం మళ్ళీ ఎస్పీ రావడం మానేశాడు ఇక్కడికి. ఇంతటి అన్యాయం, ఇంతటి అక్రమం, మహిళల మీద ఎఫ్ఐఆర్ వేశాడు. ఈయన మిస్బిహేవ్ చేశాడు మహిళలతో. ఈయన తోసాడు మహిళలు. తోసాడు. మనసు చంపుకొని అలాగ ఉండిపోయాను. పోలీసు మీద తిరిగి మనం ఏం కంప్లైంట్ ఇస్తాము, అలాగే ఎఫ్ఐఆర్లు వేస్తారనుకొని చెప్పి బట్ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు ఇస్తాం, రేపు కంప్లైంట్ మరి తీసుకుంటారో లేదో చూడాలి. రేపు ఇల్లీగల్ డిటెన్షన్ కాదా సార్ ఇది? మీకు లిఫ్ట్ చేసి మీరు ప్రిపేర్ అయిపోయినారు, అర్థమవుతుంది. ప్రక్రియ అయితే జరగదు. ఎంత తగ్గుంటే ఇంకా అంత ఎన్నిసార్లు సార్ ఎవరో తారీఖు తెచ్చి లోపల వేసుకుంటే కనీసం మన పోలీస్ స్టేషన్ లో ఒక ఇద్దరిని కొడితే కనీసం వాళ్ళ మీద మనం ఎఫ్ఐఆర్ కాదు కదా, రిమైండ్ కూడా పంపించలేకపోతే నన్ను మాత్రం టచ్ చేయొచ్చు సార్, ప్లీజ్ సార్. నన్ను టచ్ చేయొద్దండి. ఉన్నా సార్. ఏదో చేస్తానండి. మీ సిఐ ఫోటో మాకు ఇవ్వండి బాబు. ఆ ఇంటి ముందు దిష్టి బాబు కింద పెట్టుకుంటా. అయిపోయింది కదా, ఎందుకు చాలా ఎంజాయ్మెంట్. తీసుకొని వచ్చారు స్టేషన్కి. ఎందుకు తీసుకొచ్చారంటే నో ఆన్సర్. కంప్లైంట్ లేదు, ఒక నోటీస్ లేదు, అక్రమం ఏమనంటే ఇంతేనండి. ఎందుకు అంత తలబిరుసు ప్రవర్తన అసలు నాకు అర్థం అవడం లేదు. నాకు నకిలీ మద్యం మీద, అదనపు వసూళ్ల మీద నిన్న నిరసన కార్యక్రమం చేశాము, ర్యాలీ చేశాము, రాష్ట్ర వ్యాప్తంగా చేశాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏమి నకిలీ మద్యం ఈ ప్రభుత్వమే కదా పట్టుకుంది, ముఠాలను పట్టుకుంది, ఎమ్మెల్యే అభ్యర్థులు కదా పట్టుకుంది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఐడెంటిఫై చేశారు కదా. అనకాపల్లిలో, విజయవాడలో, చిత్తూరులో, మొన్న మన జిల్లా సారంకోటలో ఐడెంటిఫై చేశారా లేదా? అదనపు వసూళ్లు, లిక్కర్ బాటిల్ పైన 10 రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఎవడ అబ్బు సొమ్మని?
నిరసన చేస్తామని మేము పర్మిషన్ పెడితే యాక్ట్ 30 అమల్లో ఉంది అంటారు. మీకు అఫీషియల్ గా పర్మిషన్ పెట్టే మీ రైటింగ్ చలానా కట్టి